ఏమైనా మీనాక్షి నటరాజన్ గారి పైన కుట్రలు చేసింది సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అనేది ప్రజలల్లా చర్చ. నా కోసం చేసినా నేను ఆ సీట్లో కూర్చోను, నేను అంత తక్కువ దాని కాదు, నాకు అక్కర్లేదు, మీరు దానం చేస్తే నేను తీసుకోను, ధర్మంగా న్యాయంగా నేను పోరాటం చేస్తా నా సీట్ కోసం అని అంటుంది. నేను సలాం కొడుతున్నా. న్యూస్ రేవంత్ రెడ్డి రాయించింది. ఇక నిన్న మీనాక్షి నటరాజన్ గారు ప్రెస్ మీట్ పెట్టిరే. ఇది ప్రెస్ మీట్ సంబంధించిన వార్త. ఏమిటికి ప్రెస్ మీట్ పెట్టినా ఒకసారి చూడండి. బీజేపీ నా సీటు చోరీ చేసిందంటుంది. ఆ పార్టీతో 6వ కుమ్మక్కై నా నామినేషన్ తిరస్కరించిందంటుంది. జార్ఖండ్లో నత్వానికి అవకాశం ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నది. ఈ విషయాన్ని సమాజానికి తెలిసేలా పోరాడుతా అంటున్నది. తెలంగాణలో నా కోసం ఎవరు రాజ్యసభకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నది. ఒకవేళ ఎవరైనా చేసినా నేను ఆ సీటును తీసుకోను అని చెప్తున్నది. మధ్యప్రదేశ్లోనే నా రాజకీయం చేస్తా, నా కేసులపై ఇక్కడి కాంగ్రెస్ నేతలు లీకులు ఇచ్చారనేది పచ్చి అబద్ధం అంటున్నది. నాపై మా పార్టీలో ఎలాంటి కుట్ర జరగలేదు, మేమంతా ఒక్కటే, ఇది బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం అని ఆమె మాట్లాడడం జరుగుతుంది. సో తప్పుడా నిజమా అనేది ప్రజలకు తెలుస్తున్నారు. ఇప్పుడు ఈ మీనాక్షి నటరాజన్ గారిని రాజ్యసభకు పంపాలని సెంట్రల్లో ఉన్న వాళ్ళ పార్టీ డిసైడ్ చేసింది. అయితే ఆమెకు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్న ఒక మహిళ ఈమె పైన కేసు పెట్టింది. ఆ కేసును అఫిడవిట్లో పెట్టలేదని చెప్పేసి ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న నాయకులు బీజేపీలో ఉన్న నాయకులను లీకిస్తే ఆ బీజేపీలో ఉన్న నాయకులు మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులతోని ఎన్నికల అధికారులకు చెప్పడం జరిగింది. సో దానివల్ల ఈమె నామినేషన్ రద్దు చేశారు. రద్దు చేస్తే ఇప్పుడు ఆమె రాజ్యసభకు పోలేకుండా అయిపోయింది. ఇది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, లేదంటే ఇక పచ్చిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసింది. సింపుల్ భాషలో రేవంత్ రెడ్డి బీజేపీలో ఉన్న కొందరు నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ నాయకులు మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది. మరి ఇవేమంటుంది, నా పార్టీలో ఉన్న నాయకులు నా పైన ఉన్న కేసుల గురించి లీకులు ఇచ్చారన్నది పచ్చి అబద్ధం అని సావు కబులు సల్లగా చెప్తున్నది. ఆమెకు నిజం తెలుసు, ఎవరిచ్చిరు ఏంది కథ అన్ని విషయాలు తెలుసు. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తే మా పార్టీ ఆగమైందని పాపం కమిటెడ్ కాంగ్రెస్ కట్టర్ అంటే ఇంకా మామూలు కట్టర్ కాదు. సో అంత కట్టర్ కార్యకర్త వాళ్ళ పార్టీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ ఆమెకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకుంటూనే కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఇన్ఛార్జిగా ఉంది. సో ఆ విషయంలో మంచి ఒప్పుకోవచ్చు ఆమె చేసే కార్యక్రమాన్ని. ఇక పక్కన మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ అంటారు. బీజేపీకి ఎవడు ప్రచారం చేసే పని లేదు. బీజేపీ వాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రచారం సరిపోతారు. మీ పార్టీలో ఉన్నోడు ఎట్లా చెప్పిండు, అది రేవంత్ రెడ్డి ఇంకో రెడ్డి పక్కన పెడితే ఎందుకు లీకులు చేయాల్సి వచ్చింది, ఎందుకు మీనాక్షి నటరాజన్ పైన సొంత కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేయాల్సి వచ్చింది, దానికి సమాధానం ఉందా మనక్కడ లేదు. ఇక మరి 6వ కుమ్మకాయరట బీజేపీ అంతా కలిసి నా ఓటు చోరీ, నా సీటు చోరీ అంటుంది. ఇప్పుడు ఓటు చోరీ కాదు, దీని పేరు సీటు చోరీ అట. ఇప్పుడు రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ డీలిమిటేషన్ బిల్లు అని పాస్ అవుతాయి అంటారు. ఎందుకంటే ఈ ఒక్క సీటు వల్ల 2/3 మెజార్టీ రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి లేదంటే ఎన్డీఏ కూటమికి వచ్చింది అంటారు. ఇక తెలంగాణలో మరి ఆమె కోసం ఒకవేళ రాజీనామా చేయాలని అనుకుంటే రాజ్యసభకు, మీరు ఒకవేళ రాజీనామా నా కోసం చేసినా నేను ఆ సీట్లో కూర్చోను, నేను అంత తక్కువ దాని కాదు, నాకు అక్కర్లేదు, మీరు దానం చేస్తే నేను తీసుకోను, ధర్మంగా న్యాయంగా నేను పోరాటం చేస్తా నా సీట్ కోసం అని అంటుంది. నేను సలాం కొడుతున్నా. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కార్యకర్త కమిటెడ్గా ఉన్న వాళ్ళని వాళ్ళ సిద్ధాంతాలకు కమిటెడ్గా పనిచేసే వాళ్ళని మనం గౌరవించాలి. అంటే పార్టీకి లాయల్గా ఉంటూ
తనకు జరిగిన అన్యాయం పైన కొట్లాడడానికి ఆమె ముందరకు వచ్చింది. ఇక పక్కన మహేష్ కుమార్ గౌడ్ పాపం ఆయన ఫేస్లో మొత్తం ఎక్కడ నా మంత్రి పదవి రాకుండా, ఎక్కడ నా పీసీసీ ఊడిపోతుందని ఒక భయం మాత్రం ఆయన కళలో తెలిసి వస్తుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్నే రేవంత్ రెడ్డి తప్పించగలిగినప్పుడు ఆమెను ఇప్పుడు వేరే దగ్గర కూడా పంపిస్తారనే చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి నెలనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద విమానాలు ఎక్కించుకొని ఢిల్లీలో రాహుల్ గాంధీ కప్పం కట్టిన రోజులు వీళ్ళంతా మూకుమ్మడిగా వచ్చినా రేవంత్ రెడ్డి ఏం చేయలేరు అనే విషయం తేటతెల్లమైంది. సో ఈయన కూడా అంతో ఇంతో ఇంకా కుట్రలు చేసింది కదా, ఇక్కడ ఉన్న విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ ఉన్న విషయాలు ఇక్కడ చెప్పడం, ఎంత నడిపించింది. సో ఇప్పుడు ఈయనకు భయం పుట్టుకున్నది, మీనాక్షి పని అయింది, నా పని ఎంత అని పాపం ఆయన ఫేస్లో ఆ భయం కనిపిస్తున్నది. సో ఏది ఏమైనా మీనాక్షి నటరాజన్ గారి పైన కుట్రలు చేసింది సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అనేది ప్రజలల్లా చర్చ. అది